పీఓకేపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుందని ప్రధాని తేల్చి చెప్పారు. పీఓకేను అప్పజెప్పడం మినహా పాక్కు గత్యంతరం లేదని, కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దని మోడీ పేర్కొన్నారు. పీఓకేపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుందని ప్రధాని తేల్చి చెప్పారు. పీఓకేను అప్పజెప్పడం మినహా పాక్కు గత్యంతరం లేదని, కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదన్నారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దని ప్రధాని పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కాశ్మీర్ విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి చూస్తే పెహల్గామ్ లో జరిగిన దాడుల ఘటనలో భాగంగానే అయితే ఆపరేషన్ సింధూర్ అనేసిన కార్యక్రమాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆర్మీ బృందాలు కూడా ఒకసారిగా అయితే పాకిస్తాన్ కావచ్చు, అదే విధంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఆపరేషన్ సింధు అనేసి ఏదైతే జరిగిందో, అయితే మొత్తానికి చూస్తే పీఓకే పైన వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని, అదే విధంగా పీఓకేను అప్పగించండి మినహా పాక్ తప్ప గత్యంతరం లేదన్నట్టుగా కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి ఏమీ మాట్లాడడం లేదని కూడా పీఓకే అంశంలోనే మధ్యవర్తులు మాకు వద్దు అనేది కూడా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పాకిస్తాన్ అట్లు భారత్ మధ్య ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా అయితే వ్యవహరించారు. అయితే ఈ తరుణంలో చూస్తే ఏదైతే యుద్ధం ఆపడానికి కోసం అనేసరి ఈ యొక్క పన్నాగం పట్టారని అదైతే పూర్తిగా మనకైతే కనిపిస్తుందని అనుకోవచ్చు వెంకట్. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అయితే పూర్తిగా అయితే పాకిస్తాన్ లోని 9 స్థావరాలు కావచ్చు, అదే విధంగా మన భారతీయులు అయితే ఒక్కసారిగా అయితే పూర్తి స్థాయి అయితే యుద్ధ విమానాలు కావచ్చు పాకిస్తాన్ నుండి కూడా ఒక యుద్ధ విమానం కూడా స్వాధీనం చేసుకొని దానిపైన మన భారత జెండా కూడా నాటిన సంగతి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, అయితే ఈ యొక్క మధ్యవర్తి విషయంలో అయితే పూర్తిగా మాకు వద్దు అన్నట్టుగా అయితే స్పష్టం చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఆపరేషన్ సింధులో భాగంగా అయితే ఎవరైతే వీరమరణం పొందారో వారికి కూడా ఇప్పటికే ఘన నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పటికే రాయలసీమ వాసి కూడా మురళీ నాయక్ అయితే చనిపోవడం జరిగింది. అయితే అతనికి కూడా దాదాపు ఇప్పటికే చూస్తున్నామనైతే భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అతనికి భరోసాలాగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసాలాగా అయితే ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే విధంగా నారా లోకేష్ కావచ్చు, రాష్ట్ర మంత్రివర్గం కూడా అక్కడికి ఒక మృతదేహానికి దగ్గర కూడా పోవడం జరిగింది. అయితే అతనికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అయితే దాదాపు మురళీ నాయక్ ఎవరైతే చనిపోయారో అతనికి కూడా వారి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హామీ ఇవ్వడం జరిగింది వెంకట్. అయితే కృష్ణ, భారత్ వైఖరి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కాశ్మీర్ విషయంలో, మధ్యవర్తులు వద్దు, ముఖ్యంగా అమెరికా ఇన్వాల్వ్మెంట్ వద్దు అని అయితే ప్రతి ప్రధాని కూడా చెప్పడం జరిగింది. సో కానీ అమెరికా విషయము ప్రతిసారి పాకిస్తాన్ భారత్కి సంబంధించి విషయంలో ప్రతిసారి అమెరికా ఇన్వాల్వ్మెంట్ను మనం ఎలా చూడాలి? ప్రతిసారి మనం పిలవకున్నా కూడా అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రతిసారి దూరుతూ ఉంటుంది. సో దీనికి మనం ఎలా చూడాలి ఈ విషయాన్ని? పూర్తిగా అయితే వెంకట్ ఇప్పటికే మనం చూస్తున్నామో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ సింధు కార్యక్రమం అయితే నిర్వహిస్తారో అందులో భాగంగానే ఈ రోజు
ట్రంప్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలంటూ కూడా ఇరు మధ్యలో కూడా చర్చ కూడా చేయడం జరిగింది. అయితే ఇది కేవలం పన్నాగమే అనేసి కూడా పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయనే తరుణం మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఎలాంటి సమాచారం లేకుండా వారి మధ్యవర్తిగా చేయడం కూడా ఇది ఒక ప్రశ్నాయుధంగా ఉందని కూడా మనకి తెలుస్తుంది వెంకట్. అయితే కృష్ణ, నిన్న ఏదైతే సీజ్ ఫైర్ అమలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారు, భారత్ పాకిస్తాన్కి సంబంధించి సీజ్ ఫైర్ అమలు చేయడంలో నేను కీలక పాత్ర పోషించాను, చాలా సుదీర్ఘ ఫోన్ కాల్ అనంతరం ఇరు దేశాలు సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపాయని ఈ కాల్పుల విరమణని ట్రంప్ తన అకౌంట్లో వేసుకున్నాడు. అయితే భారత్ ఏదైతే నిన్న ప్రకటన చేసిన వింగ్ కమాండర్ కావచ్చు, కల్నల్ కావచ్చు, ఆ ప్రకటనలో తీసుకున్న అటు విదేశాంగ శాఖ మంత్రి మిస్రీ ఆయన కూడా అమెరికా ప్రస్తావన అసలు తీసుకురాలేదు. ట్రంప్ ప్రస్తావన కూడా ట్రంప్కి సంబంధించి అమెరికా ఇన్వాల్వ్మెంటు ఈ కాల్పుల విరమణకి సంబంధించి అసలు అమెరికా ప్రస్తావన కూడా తీసుకురాలేదు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే భారత్ అమెరికాను పట్టించుకోలేదు ఈ విషయంలో. సో దీన్ని ఎలా చూడాలి మనం? వాస్తవ పరిస్థితిలో వెంకట్ అయితే మొత్తానికి పాకిస్తాన్ అటు భారత మధ్య జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నేను వ్యవహరిస్తున్నా అనేది కూడా అది పూర్తిగా అవాస్తవమని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ట్విట్టర్ ద్వారా అయితే అది నేనే చేస్తానని కూడా అతను గొప్ప చెప్పుకోవడమే కాదు, అయితే ఏది ఏమైనా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే అతను ఏదైతే ట్విట్టర్ లో ట్వీట్ చేశాడో ఆ ట్విట్టర్ లో కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే అతను చేసిందంటూ ఏమీ లేదు అన్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని ట్విట్టర్ ద్వారా కూడా అయితే పలు రకాల ఆరోపణలు కావచ్చు అవాస్తవమైన కూడా మనకైతే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే చూస్తున్నాము భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే నిర్వహించిన తర్వాత కూడా ఏదైతే మనము భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయితే డొనాల్డ్ ట్రంప్ వల్ల కాదు, ఏదైతే ఈ యొక్క సద్దు మనగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే అతను ఒక ముందు అడుగు వేశారే కానీ ఎలాంటి అతని ప్రయోగం లేదనేసి కూడా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి నేనే చేశాను, నేనే ఉన్నాను అన్నట్టుగా వ్యవహరించడం అది చాలా దారుణం అని కూడా మనకు తెలుస్తుంది వెంకట్. అయితే భారత్ పాకిస్తాన్ చర్చలు 12వ తేదీ జరుగుతాయి అన్న ప్రకటనలు అన్న వార్తల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం పరిణామాలు మనం ఎలా చూడాలి? కాశ్మీర్ విషయం ఖచ్చితంగా ఏదైనా చర్చలు జరిగితే ముఖ్యమైన అంశం కాశ్మీర్ కూడా అందులో భాగంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేసినాక చర్చలు అనేది ఆస్కారం ఉంటుందా అసలు? పూర్తిగా ఈ నెల 12వ తేదీ అయితే ఏదైతే సమావేశం నిర్వహిస్తారో ఆ సమావేశంలో భాగంగానే అయితే పూర్తిగా ఏదైతే ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దానికి సంబంధించి పూర్తి వివరణ కూడా నేను 12వ తేదీ అయితే ఇస్తున్నదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తానికి పాకిస్తాన్ కి భారతదేశానికి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ మధ్యవర్తులు మాకొద్దు అన్నట్టుగా అయితే పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే పేర్కోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే భారత ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ పైలట్ అదుపులోకి తీసుకున్నప్పుడు కావచ్చు, అదే విధంగా ఇండియాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా చాలా వరకు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే ఇప్పటికే పలువురు జవాన్లు కూడా చనిపోవడం జరిగితే వారికి కూడా భారత ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడుగా ఉంటామని కూడా ఇప్పటికే చాలా వరకు అయితే భరోసాలు ఇచ్చారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆర్మీకి ఏదైతే నష్టపోయారో అయితే పూర్తి స్థాయిలో అయితే ఆర్మీ కూడా ఒక నెల శాలరీ ఇచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక అడుగు వేశారని కూడా మనకు తెలుస్తుంది వెంకట్. అయితే భారత ప్రభుత్వము ఎన్నో సంవత్సరాలుగా మధ్యవర్తిత్వం ఈ కాశ్మీర్ విషయంలో ముఖ్యంగా భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి ఏ ప్రధాని కూడా ఒప్పుకోవడం అనేది అయితే జరగలేదు. అటు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కూడా అప్పట్లో అమెరికా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమెరికా మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ పదే అమెరికాని ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించమని అడుగుతుండడం ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని?
పూర్తిగా అయితే వాళ్ళకైతే అవసరం ఉండొచ్చేమో, మేబీ మనకి అయితే పూర్తిస్థాయిలో అయితే తెలియకపోవచ్చు. కానీ భారత ప్రభుత్వానికి ఏమాత్రం అధికారం లేదన్నట్టుగానైతే మనకైతే స్పష్టంగా నరేంద్ర మోడీ అయితే ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, వాళ్ళు తలదాచుకోవడానికి ఒక పన్నాగం పడుతున్నారే కానీ అయితే పూర్తి స్థాయిలో అయితే మాకు యుద్ధం వద్దు అన్నట్టుగా కూడా వాళ్ళైతే ఎలాంటి సమావేశాల్లో కూడా అయితే మాట్లాడాలనే పరిస్థితి అయితే మనకి కనిపించింది. అయితే మొత్తానికి భారత ఆర్మీ ఏదైతే ఉందో యుద్ధం ఆపిన తర్వాత వెనకొచ్చే సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి ఒక బాంబు కూడా వేయడం జరిగినది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి తరుణంలో రొనాల్డ్ ట్రంప్ ఏ విధమైన సమాధానం ఇస్తాడనేది కూడా ఒక ప్రశ్నాయుధంగా ఉందని కూడా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పెహల్గామ్ లో జరిగిన సంఘటన విషయంలో అనుగుణంగానే ఆపరేషన్ సింధును కూడా భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉనికికి ఏదైతే ఉందో భారత ప్రభుత్వము సెల్యూటేషన్ కూడా పూర్తి స్థాయిలో మనం అనుకోవచ్చు. వెంకట్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అతని స్వగ్రామమైన కల్లితండ్రలో సైనిక లాంఛనాలతో జరిగాయి. నిన్న బీఎస్ఎఫ్ ఎస్ఐ ఎండి ఇంతియాజ్ కూడా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం చెందారు. తాజాగా మరో జవాన్ మరణించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్పురా సెక్టార్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రైఫిల్ మన్ సునీల్ కుమార్ మృతి చెందారు. తోటి సైనికులు అతని భౌతిక కాయాన్ని జమ్మూలోని ట్రెవా గ్రామంలోని నివాసానికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధించారు. యాంకర్ రష్మి గౌతమ్ భారత్ పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బతుకుతున్నట్లు ఉన్నామని, అదే మనకు ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సోషల్ మీడియా ట్వీట్ చేశారు. దేశభక్తి అనేది ఆప్షన్ కాదు, ఈరోజు చేశాం రేపు చేయనక్కర్లేదు అనడానికి అన్నారు. పెహల్గామ్ అటాక్ తర్వాత సోదరభావం లేదు, ఉండనక్కర్లేదని, భారత్ మాతాకి జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండి రష్మి తెలిపారు. ఈ గడ్డ మీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి, దేశద్రోహులకు వెంటనే రేషన్ నీళ్లు కట్ చేయండి అని సోషల్ మీడియా ద్వారా రష్మి ట్వీట్ చేశారు.